ముందుగాల మన పవన్ కళ్యాణ్ సారు పీఠాపురం ఎమ్మెల్యే లెక్క ఘన విజయం సాధించిండు. ఇక అందరికీ తెలుసును కదా ఇక ఎంత ఘన సంబరాలు జరిగినాయి అనేది. ఇక మీరు కూడా సంబరాలు చేసుకున్నారా? ఇక ముచ్చట పక్కకు పెడితే ఇక ఆయన సైన్మాలు అనేవి గుర్తుకు రానంత రేంజ్లో అభిమానులకి రోజు రోజుకి ఒక్కొక్క కిక్ను అందిస్తున్నాడు. ఇక గది ఏందనంటే ముందుగాల చిరంజీవి సార్ ఇంటికి పోవడం కాడ నుంచి ఇక ఆడికెళ్ళి మొదలు పెడుతుంటే ప్రధాన మోడీ దగ్గర నుంచి తుఫానాలు విలిపించుకోవడం, ఇక ముఖేష్ అంబానీతోని దగ్గరికి పోయి మరి కౌగిలించుకోవడం, ఇక గట్లనే ఒకటా రెండా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక సౌత్ ఛానల్స్లల్లా ఆయనకి ఉన్న అడావిడి కానీ క్రేజ్ కానీ అంత ఇంత కాదు, ఇక మస్తుగా హల్చల్ అయితే అవుతున్నది. ఇక పవన్ కళ్యాణ్ నిర్మాతలకైతే ఇక ఆ టెన్షన్ వేరే ఉన్నది. ఎందుకనంటే ఆయన ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ సైన్మాలు అయితే చేయాల్సిన ఒత్తిడి అయితే ఆయన మీద ఉన్నది. మళ్ళా పవన్ కళ్యాణ్ ఇక ఇప్పటికిప్పుడు ఇక రాజకీయ బాధ్యతలు జరంతా మొదలు కూడా పెట్టలేదు. ఇక దానికన్నా ముందుగాలనే సైన్మాల షూటింగ్లకి వస్తాడా రాడా, ఇప్పటికిప్పుడు దానికి ప్రాధాన్యత ఇస్తాడా లేడా అనేది చాలా మందిలో మొదలవుతున్న ప్రశ్న. మళ్ళీ ఇక ఈ ప్రశ్నకు ఆయన దగ్గర పక్కా ప్రణాళిక ఉన్నది అని అంటున్నారు. ఇక ప్రణాళిక అంటే తెలుసును కదా, ప్లాన్ ఉన్నదని అంట. ఇక అది ఏందనంటే ఇక ఆయన ముందుగాల హరిహర వీరమల్లు సైన్మా అయితే పూర్తి చేయాల్సి ఉన్నది. ఇక దానికోసం ఆయన జుట్టు పెంచుతున్నాడంట. ఇక ముఖ్యమైన సమావేశాలు ఉన్నా కానీ ఏడుకలు ఉన్నా సైతం కానీ ఇక ఆయన మాత్రం ఇక జుట్టు కట్ చేయకుండా గట్లనే ఉంచుకోవడం ఇక సైన్మానే కారణం అని అంటున్నారు. ఇక మళ్ళీ దీనికోసం ఇక ఆయన అంత కష్టపడుతున్నాడు, ఇక జుట్టు పెంచుకుంటున్నాడు. ఇక ఆ సైన్మాలో ఉన్న ఒరిజినాలిటీని మిస్ కాకుండా ఉండాలని ఇక అట్లా ఉన్నాడంట. మళ్ళీ ఎప్పుడైతే ఇక ఏ క్షణానైతే హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తవుతుందో ఇక గాడికెళ్ళి ఓజీ సైన్మా కోసం ఆయన ఒరిజినాలిటీకి వచ్చేస్తాడంట. అంటే ఒరిజినల్ హెయిర్ కట్కి ఇక ఒరిజినల్ లుక్కి మాత్రం వచ్చేస్తాడంట. ఇక గీ ముచ్చట పక్క పెడితే ఇక ఇప్పుడు ఆయన నెలకు ఒక 2-3 వారాలైనా సరే జనసేన బాధ్యతలు ఇక బాగోగులు ఇవన్నీ చూసుకోవాలని ఆయన మనసులో ఉన్న మాట అంట. ఇక మళ్ళీ పిఠాపురం బాధ్యతలు, జనసేనకు సంబంధించిన పనులు, ఇక ఇప్పటికే మినిస్ట్రీ కూడా తీసుకోలేదు. ఒకవేళ ఆ మినిస్ట్రీకి ఇట్లా తీసుకున్నాడు అనుకోండి ఇక దానికి సంబంధించిన పనులు కూడా అన్నీ నెత్తిగానే పడతాయి. కాబట్టి ఇక అన్నీ చూసుకుంటేనే సైన్మా డేట్లు షూటింగ్లు ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. ఇక మళ్ళీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక మనం బాలకృష్ణ సార్ ఉన్నాడు చూడు, ఇక ఆయన కూడా సమర్థవంతంగా అయితే ఇక ఈ నెట్టుకుంటనే వస్తున్నాడు. ఇక 2 పడవల ప్రయాణం లెక్క నెట్టుకుంటూ అయితే వస్తున్నాడు. ఇక ఆయన పార్టీ అధ్యక్షుడు లెక్క ఆయన తీసుకోలేదు కాబట్టి బాధ్యతలు జరంతా ఆయన సాదా సీదా సాఫీగానే పోతున్నది. మన పవన్ కళ్యాణ్ సార్కి అట్లా కాదు కదా, గెలిచిన 21 సీట్లకు ఇక ఆయన బాధ్యత వహించాలి కాబట్టి ఆ బాగోగులని చూసుకోవాలి కాబట్టి ఎప్పటికప్పుడు ఇక ఆ జనసేన బాధ్యతలు ఇవన్నీ ఇక ఆయన తీసుకుంటున్నాడు. ప్రమాణం చేసిండు కాబట్టి జీతం తీసుకుంటున్నందుకు అన్నీ చేయాలి కాబట్టి ఇవన్నీ ఒక ప్రణాళిక ప్లాన్ అయితే చేసుకోవాలి. మళ్ళా ఇక దీనికోసం అని చెప్పేసి ఇక సైన్మా డేట్లు కూడా జరంతా అటు ఇటు కావాలి, ఉన్నాయనే అవకాశాలు కూడా ఉన్నాయని పుష్కలంగా కనబడుతున్నాయి. అవు మళ్ళా మీరు గిట్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? ఒక లైక్ కొట్టురి. అట్లనే ఇక మొన్ననే ఆయన గెలిచిండా, ఇక సంబరాల మీద సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మస్తు మంది ఫ్యాన్స్ అయితే చూస్తున్నాము, కట్అవుట్లు అభిషేకాలు ఎన్ని ఘనం ఉన్నాయి. ఇక మీరు ఎట్లాంటి స్పందిస్తున్నారు, ఇక ఆయన ఎమ్మెల్యే అయినందుకు ఇక మీ స్పందన ఏంది అనేది కమెంట్లలో కమెంట్ పెట్టురి. గట్ల గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.